జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ ఇప్పుడు అనివార్యమైనవి కదా, ఎట్లుంది పరిస్థితి జూబ్లీహిల్స్? ఇప్పుడైతే పార్టీని బట్టి వేద్దామని చూస్తారు. క్యాండిడేట్ బట్టి, పార్టీని కాకుండా క్యాండిడేట్ బట్టి క్యాండిడేట్ బట్టి క్యాండిడేట్ బట్టి ఓకే. మాగంటి గోపీనాథ్ ఎట్లుండే, ఆయన ఎమ్మెల్యే కూడా ఎట్లుండే? మంచిగా ఉంటుంది. ఆయన మళ్ళీ బీసీ ఆయన ఇప్పించిండా బీసీ బంచ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండదా? పబ్లిక్ లో మంచి పేరు ఉంది ఆయనకి జూబ్లీహిల్స్ పట్టుకునే వాళ్ళు 3 సార్లు కంటిన్యూ గెలిచింది. అంతేనా? ఓకే. సో ఆయన తర్వాత అంటే ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు పీజీఆర్ తర్వాత ఆయనకే ఉందా మంచి పేరు? ఇట్లా భార్య నిలబడితే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటవా? అది కష్టమే, చెప్పలేము. సానుభూతి ఓట్లు పడుతుండొచ్చు, కానీ గెలిచేంతగా పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి అట్లా కష్టం అంటారా? రూలింగ్ పార్టీ ఉన్నది, ఇప్పుడు అదే చెప్తున్నా. అదైనా కాంగ్రెస్ లో చాలా మంది వస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు నాకంటే నాకే వస్తుంది టికెట్ అని చాలా మంది కన్ఫర్మ్ చేసుకుంటున్నారంటే నిజమేనా? ఉన్నారు, కానీ అందులో ఇక అందులో అయినా మంచి క్యాండిడేట్ కానీ వచ్చిందంటే ఆయనకు పడుతుంది. కాంగ్రెస్ లో ఎవరున్నారు? కాంగ్రెస్ లో మంచి క్యాండిడేట్ అంటే ఒక ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరు అంటే ఎవరు చెప్తారు? చెప్పలేం లేదు, వాళ్ళు పేర్లు చెప్తే బాగుంటుంది కానీ ఉన్నారు. ఒక వ్యక్తి పేరు అయితే టాక్ వస్తుంది, చాలా వస్తుంది. ముస్లిం మైనారిటీ లే బీసీ మన ఆయనకి ఇస్తే గెలుస్తారా? ఆయన టాక్ విని వస్తుంది, కానీ గెలిచే అవకాశం ఎక్కువ. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కదా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక, ఎట్లుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి ఏముందంటే అదే కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఏది ఉంటే అదే గెలుస్తుంది ఇప్పుడు. అంతేనా? మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కదా, ఆయన మంచి పనులు చేసిన అని చెప్పి అందరూ అంటారు. కానీ ఇప్పుడు ఆయన అయితే చనిపోయింది కదా, పైన జాగాలో వేరే వ్యక్తి అయితే రావాలి కదా. వేరే వ్యక్తి వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది, అదే గవర్నమెంట్ కి ఇంప్రూవ్ అవుతారు. అంతే అంటారా? రూలింగ్ గవర్నమెంట్ కి ఇస్తారంట. అంతే కదా. మాగంటి గోపీనాథ్ అలా భార్యకి అలా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తే ఎట్లుంటుంది? ఎవరు రాలేరు, వాళ్ళు ఎవరికి ఇచ్చిన సానుభూతి ఉంటది కదా, వర్కౌట్ కదా. ఇక మైనార్టీ ఓట్స్ బాగున్నాయి కాబట్టి దానికి ఎంఐఎంకి ఇస్తే కాంగ్రెస్ దెబ్బ పడుతుంది. కాంగ్రెస్ కి ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే ఉంది కదా, ఉంది కదా, అందుకే ఇయ్యారు కదా. ఎంఐఎంకి ఇయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అవకాశం ఉందంటారు. ఎవరుకుంటారు కాంగ్రెస్ నుంచి? నవీన్ యాదవ్ అయితే గెలుస్తారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఆయన ఆయనకి ఇస్తే గెలుస్తారా కాంగ్రెస్? మరి చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో పేర్లు, ఇద్దరు ముగ్గురు పేర్లు బాగానే పడుతున్నాయి. ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, ఓటు పడాయి నాకు. ఈయన కదా బోరమంట కదా బాబా మసూద్, కానీ ఓట్లు పడాయి. కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది కదా. ఓకే. ఏంది పైసల్లో కూడా కొంచెం వ్యతిరేకంగా బాగున్నది ఇక్కడ. నవీన్ యాదవ్ మంచి పేరు ఉందా? మంచి పేరు ఉంది. ఆయన ఎవరైనా సహకారం కూడా చేస్తాడు. ఏమని చేసినా హెల్ప్ చేసి నేర్చారండి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఇస్తే గెలుస్తారా? బోరబండ ఇక్కడేనా? బోరబండలో బై ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎట్లుంది పరిస్థితి? ఎమ్మెల్యే చనిపోయాను కదా, బై ఎలక్షన్స్ ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏమో నాకు తెలియదు, నా కొడుకులకి వాళ్ళకి తెలుసు. ఓటు ఉందా మీకు? బోరబండలో ఓటు ఉందా? నాది ఉన్నది. ఎక్కడ, ఏ ఊరు మీది? ఎవరు? మాది మహబూబ్నగర్. అంతా మహబూబ్నగర్. సీఎం రేవంత్ రెడ్డి ఊరు అంతే. మహబూబ్నగర్. చాలా మంది మహబూబ్నగర్ వాళ్ళు ఇక్కడ బోరబండలు ఉంటారు కదా. వీళ్ళు కూడా మహబూబ్నగర్. సో ఇక్కడ మన ఎమ్మెల్యే చనిపోయాడు కదనే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీ, కాంగ్రెస్ బీఆర్ఎస్, ఏది గెలిచారు? ఏదంటే చెప్తాం. ఎవరు పైసలు ఇస్తే వాడు ఎవడు ఇయ్యాడు పైసలు. అంతేనా? అంతే. మరి చెప్పు, మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుస్తుందా, కేసీఆర్ బీఆర్ఎస్ గెలుస్తుందా? నేను ఎట్లయినా అనాలి నాయన. సల్మాన్ ఖాన్ అదంతే. ఇంకా నదీం యాదవ్. జూబ్లీహిల్స్ ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును. బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? మాగంటి గోపీనాథ్ ఆయన బీఆర్ఎస్ ఉంది. అవును. బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ బీజేపీ గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు సానుభూతి ఓట్లతోటి ఈయనకే పడతాయి. మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య నుంచి ఆయన గెలిచే అవకాశం. ఎట్లా మాగంటి గోపీనాథ్ పనితీరు బాగుండనా? బాగానే ఉంది, బాగానే ఉంది. మంచిగా చేస్తుంది, బాగా పర్వాలేకుండే, బాగుండేది. అంటే ఎట్లా అందుబాటులో ఉంటుండేనా? అందుబాటులో ఉంటుండే. ఎప్పుడు ఏదైనా పని పడితే అందుబాటులోకి వస్తుండే. 3 సార్లు ఎమ్మెల్యే కదా ఆయన? 3 సార్లు ఎమ్మెల్యే. పీజీఆర్ తర్వాత ఆయనకే బాగుందా పేరు మాగంటి గోపీనాథ్కి? బాగుంది. ఆయన పీజీఆర్ తర్వాత ఆయనే. ఇప్పుడు అలాంటి ఆయన మధ్యలో చనిపోయింది. ఇప్పుడు అలా భార్యకి ఇస్తే బాగుంటుంది. అది అలా భార్య ఉందా? పబ్లిక్ గుర్తుపడతారు అలా భార్యని? ఇప్పుడు ఆయన ఫామ్ వీళ్ళు ఇది చేసుకుంటే ఆమె ఫామ్ లోకి వస్తుంది. పబ్లిసిటీ చేసుకోవాలంట.
అలా భార్య అంతా కూడా పబ్లిసిటీ చేసుకుంటే ఎరుకైతుంది. ఓకే. సో పబ్లిక్ వేస్తారా మళ్ళీ కారు గుర్తుకు బీఆర్ఎస్కి వేస్తారా? కంపల్సరీ వేస్తారు. ఒకవైపు కేసీఆర్ కేటీఆర్ ఇటు మాగంటి గోపీనాథ్ పనితీరు ఇవన్నీ కలిసి వస్తాయంట. కానీ కలిసి వస్తాయి వాళ్ళకు మనకు. వేరే వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ నుంచి ఇక కొద్దిగా ఇది కానీ ఈయన మాగంటి గోపీనాథ్కు ఇప్పుడు సానుభూతి ఓట్లు కూడా ఇదవుతాయి కదా, అట్లా అని చెప్పి. కాంగ్రెస్ దేని పరిస్థితి? కాంగ్రెస్ నుంచి ఎవరు నిల్చుంటే బాగుంటది? కాంగ్రెస్ నుంచి అంత మనకు ఐడియా లేదు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఏమైనా ఉందా ఇక్కడ జూబ్లీస్ లో? రాదు కాంగ్రెస్ మాత్రం ఇక్కడ కష్టం. కాంగ్రెస్ కష్టం. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు జూబ్లీస్ నియోజకవర్గం కదా? అవును. సో జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. ఎట్లా ఉంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, బై ఎలక్షన్స్ వచ్చింది. సో ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయన అంటే బీఆర్ఎస్ నుంచి నించిన క్యాండిడేట్ ఉంటే గెలుస్తారా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ? ఎవరు గెలుస్తారు? ఎవరేం మనకు చేయట్లేదు కదా, మన పని ఏదో మనం చేసుకుని ఉంటున్నాం అంతే. ఎవరేం చేస్తారు? ఏ ప్రభుత్వం కూడా వేస్ట్, అసలు ఎవరేం చేస్తలేదు అంతే. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏమైనా హెల్ప్ చేయడం? ఆయన కూడా చేయలే, వీళ్ళు కూడా చేయలే, ఎవరు కూడా చేయలేదు, ఎవ్వరు చేయలే. ఉన్నోళ్ళకి చేస్తుండే ఈయన రేవంత్ రెడ్డి కూడా, లేనోళ్ళకి చేస్తలేడు కదా, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. మాకు ఇప్పుడు ఇల్లు కావాలని మేము అనుకున్నాం, అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం, కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాం, అప్పుడు రాలే. అంతకుముందు కూడా పెట్టుకున్నాం, అప్పుడు రాలే. ఇప్పుడు పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా రాలే. మాకు ఊర్లో పెట్టుకుంటే ఊర్లో కూడా రాలే. ఇప్పుడు ఉన్నోళ్ళకి 10 ఎకరాలు జాగా ఉన్నోళ్ళకి ఇస్తుండు, మాకేమో ఇస్తలేడు. లేనోళ్ళకి ఇవ్వాలి కదా, ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటా మేమేదో పని చేసుకొని బతుకుతున్నాం. మాకేమైనా ఇస్తుర్రా ఎవరైనా? ఏ గవర్నమెంట్ కూడా మాకు ఎవరు ఏం చేస్తలేరు. మా పని ఏదో మేము చేసుకొని బతుకుతున్నాం అంతే. కాంగ్రెస్ వచ్చినా ఒకటే, బీఆర్ఎస్ వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా మాకు ఒకటే. ఫ్రీ బస్సులో మేము తిరగట ఎందుకు పెట్టాలి? ఆ ఫ్రీ బస్సు అవసరమా? అది అనవసరమైన పైసలు వేస్ట్ వృధా. అమ్మగారింటికి పోయినా అనవసరం. వాళ్ళు పోయేటోళ్ళు పోతారు, అందరు పోరు కదా, పని ఇచ్చి పెట్టుకుని పోరు కదా. గరీబోళ్ళు అయితే ఊకే తిరగరు కదా, ఉన్నోళ్ళు తిరుగుతారు. డైలీ పనులు పోయేటోళ్ళు తిరగని, అది వాళ్ళకి సేఫ్టీ అవుతుంది, మాకు అవుతలేదు కదా పని చేసుకునేటోళ్ళకి. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే ఏం లాభం ఉంది? ఉపయోగం ఉందా? ఏమైనా ముసలిళ్ళకి చేయాలి, అదేదో 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చేయనుండే, ఎడ్యుకేషన్ పరంగా చేయనుండే. ఇప్పుడు ఏం చేసిండు అతను? ఆ సన్న బియ్యం ఇస్తే అందులో కొంచెం అవి రబ్బర్ బియ్యమే వస్తున్నాయి, అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. చాలా మంది బాగున్నాయని అంటుర్రు, అది డబ్బులు మిగిలితే మిగిలొచ్చు, వాళ్ళకి మిగులుతున్నాయేమో. ఉన్నోళ్ళకి కాబట్టి మిగులుతాయి, లేనోళ్ళకి మిగిలే అవన్నీ అంతే. అలాగే తీసుకున్నాం వాడుతున్నాం కానీ అలా సగం రబ్బర్ బియ్యం ఉన్నాయి. కడుపులో నొప్పి వస్తుంది అది తింటే, కడుపులో నొప్పి వస్తుంది. అవి ఏరుకొని దాంట్లో పురుగులు. కరెంట్ బిల్లు ఇస్తుండు కరెక్టే, దానికి ఎంత ఇస్తుండు తెలుసా? ఒక్క నెల ఒక 4 యూనిట్స్ ఎక్కువైనా కూడా 1500 2000 ఇస్తుండు, బిల్లు వేస్తుండు, కట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీ కరెంట్ వాడినాము కానీ ఉపయోగం ఉంది దానివల్ల. ఈ నెల వాడినాము 4 యూనిట్స్ ఎక్కువ అవుతుంది, ఒక 2 యూనిట్స్ ఎక్కువ అవుతుంది. దానికి ఏం చేస్తుండు? 1500 1600 2000 బిల్లు వేస్తుండు. ఆ 2 months కూడా కలిసి వస్తుంది కదా అందులోనే. ఏ పార్టీకి ఏమో నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటా, ఏ పార్టీకి నేను వేయను. ఏ పార్టీ కూడా మాకు ఏం చేస్తలేడు. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసలు 10 ఎకరాలు జాగున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు. మేము గరీబోళ్ళమని ఊర్లో అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు ఊర్లోనే ఇవ్వాలి కదా, ఊర్లో కూడా ఇవ్వలే. ఉన్నోళ్ళకి వేస్తుండే, లేనోళ్ళకి ఇవ్వట్లే. ఎవరు కూడా ఏం చేస్తలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా వేస్టే, ఎవడు వచ్చినా వేస్టే. ఎవడేం చేస్తలేడు, ఎవడేం తిండి పెడతలేదు. మనదేదో మనం కష్టం చేసుకొని తింటున్నాం తప్ప, వాళ్ళ కోసం వాళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు తప్ప ఎవడేం చేయడు. ఉన్నోళ్ళకే చేస్తాడు, లేనోళ్ళకి చేయడు అంతే. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.